నేను సుధా వార్తల ముందుగా ముఖ్యాంశాలు. బ్లేడ్లతో దాడి చేస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పలువురు టీడీపీ బీజేపీ నేతలు వైఎస్ఆర్సీపీలోకి చేరిక. ఎన్నికల్లో దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశామన్న విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. వాలంటీర్ల వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలన్నదే చంద్రబాబు నాయుడు ప్రయత్నం. మాజీ మంత్రి పేర్ని నాని విమర్శ. రావులపాలెంలో జరిగే చంద్రబాబు సభను విజయవంతం చేయండి. తెలుగుదేశం పార్టీపై బురద జల్లేందుకు పెన్షన్లపై తప్పుడు ప్రచారం. ఎలాగూ ఓడిపోతామని తెలిసే వృద్ధుల పెన్షన్ ఎగ్గొట్టేందుకు జగన్ పన్నాగం పన్నింది అని కూటమి నాయకులు అన్నారు. ఈ నెల 13వ తేదీన రావులపాలెంలో నారా చంద్రబాబు నాయుడు పాల్గొనబోయే ప్రజాగళం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి నేతలు అన్నారు. రావులపాలెంలో కొత్తపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో జోన్ 2 ఇన్ఛార్జ్ సుజయ్ కృష్ణ రంగారావు, పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, భాజపా పదాధికారి తమ్మునంపూడి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజయ్ కృష్ణ రంగారావు మాట్లాడుతూ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో ఈ నెల 3వ తేదీన నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారని, కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తెలుగుదేశం, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు కృషి చేసి భారీ సంఖ్యలో ప్రజలు వచ్చేలా చూడాలని పిలుపునిచ్చారు. పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గం, రామచంద్రాపురం నియోజకవర్గాలలో చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ సభలను విజయవంతమయ్యేలా కూటమి నాయకులు కృషి చేయాలని అన్నారు. పెన్షన్ల విషయంలోనూ పార్టీలపై వైసీపీ బురద జల్లే ప్రయత్నం చేస్తుందని, కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. కూటమి అభ్యర్థి సత్యానందరావు మాట్లాడుతూ రావులపాలెంలో జరిగే చంద్రబాబు ఎన్నికల ప్రజాగళం సభను విజయవంతం చేయాలని కోరారు. నమస్కారం. మీకు అందరికీ తెలిసిన విధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రజాగళం అనే పేరుతోని అనేక కార్యక్రమాలు, సమావేశాలు ఇప్పటికే నిర్వహించడం జరుగుతుంది. సుమారు 15 పబ్లిక్ మీటింగ్స్ ఇప్పటిదాకా పూర్తి చేసుకోవటం జరిగింది. మరి జోన్ 2కు సంబంధించి ఎల్లుండి అంటే 3వ తారీఖు సుమారు 12 గంటల సమయానికి కొత్తపేటకు వచ్చే అవకాశం ఉంది. మరి సాయంకాలం 3:30కి బహిరంగ సభ రావులపాలెంలో జరిగే అవకాశం ఉంది. అది ఎక్కడ వెన్యూ అది కూడా ఇప్పుడు నిర్ణయించబడుతుంది. పెద్దలందరూ కూడా అక్కడికి వెళ్ళి, అదేవిధంగా అదే రోజు సాయంకాలం 6 గంటల సమయానికి రామచంద్రాపురంలో కూడా ఈ ప్రజాగళం బహిరంగ సభ జరుగుతుందండి. అదేవిధంగా 4వ తారీఖు మరి రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించి కొవ్వూరు, అదేవిధంగా గోపాలపురం నియోజకవర్గాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు జరుగుతాయని మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి ఈ సభలో ఏ విధంగా అయితే ఇతర జిల్లాల్లో జరిగినప్పుడు విశేషమైన స్పందన లభించిందో, మరి ఇక్కడ కూడా అంతకన్నా పెద్ద ఎత్తులోని ఈ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు గత 5 సంవత్సరాలు బట్టి చేయటం వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలకటానికి వారు ఎక్కడ సభ పెడితే అక్కడ విజయవంతం ఏదైతే చేస్తున్నారో ఇక్కడ కూడా
ప్రజలందరినీ కూడా నేను విజ్ఞప్తిస్తున్నాను. మాట్లాడుతూ ఉంటాడు పెన్షన్లు ఇంటికి పట్టుకెళ్ళి, అంటే ఇది ఏదో కేవలం తెలుగుదేశం పార్టీ మీద రాజకీయంగా బురద జల్లాల, రేపు ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచన తప్పితే ప్రజల కోసం, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలనే ఆలోచన చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఎంత మాత్రం లేవు. అవకాశం దొరికితే తెలుగుదేశం పార్టీ మీద బురద బావేలా. వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్లోనే ఉంది, యూజర్ మ్యాన్యులోనే 8th పాయింట్ ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయమని కూడా నేను ఎండోకి కూడా ఫోన్ చేసి చెప్పాను. నీ సర్క్యులర్లో ఉంది, మాకు ఇంకా డైరెక్షన్ రాలేదు, ఇంటికి పట్టుకెళ్ళి ఇవ్వాలా లేకపోతే వచ్చి పట్టుకెళ్లాలా అనేది క్లారిఫికేషన్ అడిగాను. నేను అడిగితే అతను చెప్పింది ఏంటంటే ఇంకా మాకు చెప్పలేదన్నాడు. నేను సర్క్యులర్ చెబితే అందులో ఉంది, ఆ వాడికి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విధానం ప్రకారమే చేయమన్నమాట. ఏం చేస్తాడో చూద్దాం. విజయనగరం సోమవారం రాత్రి ఆనంద గజపతి ఆడిటోరియంలో శ్రీ గురునారాయణ కళాపీఠం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ సినీ గాయని పద్మభూషణ్ డాక్టర్ సుశీలమ్మ, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ లవకుశ చిత్రంలో చిన్నతనంలో కుసురుగా నటించిన సుబ్బారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుశీలమ్మ సుస్వరాలు, మణిశర్మ మధుర గీతాలను శ్రీ గురునారాయణ కళాపీఠం శిష్యులు, గాయకులు సుశీలమ్మ పాడిన కొన్ని మధుర గీతాలు ఆలపించారు. విజయనగరంలో ఉన్న ఎంతో మంది కళాకారులు, సుశీలమ్మ అభిమానులు, ప్రముఖులు హాజరై సుశీలమ్మకు పరిపూర్ణ జీవిత పురస్కార ప్రదానం చేశారు. అనంతరం సుశీలమ్మ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మీలో ఒక మనిషిని నేను అంతే. నా ఊరికి నేను వచ్చాను, ఇంత గొప్పగా ఉంటుందని నేను అనుకోలేదు. పులపాక ముకుందరావు అడ్వకేట్ లాయర్, ఆయన శేషావతారం మదర్ పేరు. ఆ వాళ్ళ యొక్క సంతానం నేను. ఆ భగవంతుడు ప్రార్థించారేమో, ఆ దేవుడే నన్ను ఒక ఘంటసాల గారిని, ఒక సుశీల గారిని ఇక్కడ సృష్టించి మమ్మల్ని ఇద్దరిని సినిమాలో కానీ పంపించి అక్కడ మర్చిపోలేనటువంటి ఖ్యాతి విజయనగరానికి తెచ్చేది ఆ దేవుడే. విజయనగరం సాధారణ విద్యల నగరం అది. ఇక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా చాలా బాగా పాడారు. సాలూరు నుంచి ఘంటసాల గారు సరే చిన్నప్పుడు నాకు చూశారట. అలాంటి దాన్ని అక్కడ వెళ్ళి ఆయనతో సరిగ్గా పాటలు పాడాడు. కానీ ఇదంతా దేవుడు చేసిన మాయ. దేవుడు ఎవరికైనా ఒకటి ఇచ్చేదంటే అది చిరస్థాయిగా ఉండిపోయేటట్టు. మరి త్యాగరాజు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం కేడిపేట మేసర్ పంచాయతీలో స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆ గ్రామ సీనియర్ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ముందుగా అయ్యన్న పాత్రుని మీద విమర్శలు వాన కురిపించారు. ఇది నా గతంలో పలుమార్లు మినిస్టర్ పదవులు చేపట్టే ఉన్నారు, కానీ నర్సీపట్నం అభివృద్ధి చేయడంలో వెనుకబడి ఉన్నారు అని అన్నారు. నర్సీపట్నం నుంచి కేడిపేట పోవు రోడ్డు మార్గంలో ఫారెస్ట్ పరిధిలో గల 6వ రోడ్డు విస్తరణకు సంబంధించి ఎందుకు పట్టించుకోలేదని ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఇంకో 4 రోజులు ఆగితే పెట్టి బేడ సర్దుకొని అల్లుడు వెళ్ళిపోవలసిందేనని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఇలా ఒకటి కాదు, ప్రతి దాంట్లో కూడా అవినీతి చేసి ఉన్నారని ఆరోపణలు చేశారు. 2014లోనే మాకు సీట్ వస్తుందని చెప్పేవాడు వాళ్ళ అబ్బాయి. 2019లో కూడా వస్తుందని చెప్పాడు, అది రాలే. ఇప్పుడు 2024 కూడా రాలేదు. ఈటర్ బాబు అనుకున్నాం, పెద్ద వీరుడు సూర్యుడు కదా అయిన పాత్రుడు, ఎవడన్నా ఎదిరించగలడు కదా. పాపం ఈ 5 సంవత్సరాల నుంచి మా పార్టీని మమ్మల్ని తిడుతున్నాడు, కేవలం వాళ్ళ అబ్బాయి సీట్ ఇప్పించడు అని చెప్పి సీట్ వస్తుందని చెప్పి మేము అనుకున్నాం. కానీ ఈ రోజు కూడా సీట్ ఇవ్వలేదు. అంటే దానికి కారణం అడిగాం మేము, తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది అడిగాం. ఏంటండి 3 సంవత్సరాలు 3 దఫాలుగా రాలేదు, ఈ దఫానే వస్తుంది అనుకున్నాం. ఎందుకు రాలేదంటే ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు చెప్పింది ఏంటి తెలుసా మాకు, చంద్రబాబు నాయుడు ఎంక్వైరీ పెట్టాడంటే సర్వే, ఎవరైతే మరుగుజ్జుడు ఐదు కొడుకు మరుగుజ్జుడి మీద సర్వే పెడితే సర్వేలో తేలింది ఏంటి తెలుసా చంద్రబాబుకి, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్ర 2 రాష్ట్రాల్లో కూడా ఈడంత పెద్ద పోరంబోకి ఎవడో లేడని చెప్పి మన రిపోర్ట్లు వచ్చిందంటే అందుకని వీడికి ఇవ్వలేదన్న సంగతి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూస్తే ఈ రోజు ఆయన బదులు చెప్తున్నాడు,
ఇదే చివరి అవకాశం నాకు 60 సంవత్సరాలు వచ్చింది అంటాడు. ఇప్పుడు ఎవడమ్మన్నాడు బాబు నువ్వు 2014లో ఇదే అన్నావు, 2019లో ఇదే చివరి అవకాశం అన్నావు, ఇప్పుడు 2024 కూడా అంటున్నావు. నేను ఎవడో చేయమన్నాడు, ఖాళీ కూర్చోవచ్చు కదా, నువ్వు ఎవరికి ఇవ్వచ్చు కదా. అంటే ఏదో విధంగా స్వానుభూతి పొందాలి జనాల దగ్గర. 60 సంవత్సరాలు వచ్చింది నాకు టికెట్ కావాలని చెప్పి స్వానుభూతి ఓట్లేస్తారు అనుకుంటాం. ఎట్టి పరిస్థితులు కూడా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజు ఎక్కడ పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా అందరికీ ఇస్తున్నాం. ఈ రోజు రేపు జరగబోయే ఎన్నికల్లో 100% మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు, ఆయన ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇంకా ఇప్పుడు చెప్పాలంటే మెడికల్ కాలేజీ మీకు చెప్పాలి, తెలియదే ఉంది. సుమారుగా 500 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా తయారవుతుంది. వచ్చే ఏడాది కూడా అక్కడ తయారవుతే సుమారుగా 630 పడగలతో అక్కడ జరుగుతుంది. ఇలాంటి అభివృద్ధి ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఎట్టి బస్సులు కూడా మీ ద్వారా ఈ నియోజకవర్గందరూ కూడా ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఒకటి చెప్తున్నారు, మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే నన్ను ఆదరించండి, నాకు ఓటేయండి అని చెప్తున్నారు. దయచేసి ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి వారు కూడా అన్ని సంక్షేమ పథకాలు అందే కనుక రేపు రాబోయే రోజుల్లో మీ అందరి తాలూకు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ నమస్కారాలు తెలుపుకున్నాను. జై జగన్. విజయనగరం పట్టణం 46వ డివిజన్కు చెందిన ఉత్తరవెల్లి రాజేష్, బొండపల్లి దాండుబాబు, గర్భాపు ప్రసాద్ మరియు యాతవీతికి చెందిన మైనపు శివకుమార్, సింహ సాయి, 30వ డివిజన్ ధర్మపురికి చెందిన గేదెల శంకర్రావు, గేదెల అచ్చయ్య, పతివాడ నరసింహరావు, అద్దపాక నరసింహరావు, గేదెల బంగారు తాతగారులతో పాటు 80 కుటుంబాల వారు ఈరోజు అశోక్ గారి బంగ్లాలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజయనగరం శాసనసభ ఉమ్మడి అభ్యర్థి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి సమక్షంలో వైకాపా నుండి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారిని పార్టీ కండువాతో ఆహ్వానించడం జరిగింది. పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే కొత్త తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను ఆహ్వానం పలుకుతూ మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు మన ఆంధ్రప్రదేశ్ని ఒక రాష్ట్ర స్థాయి వరకు తీసుకువెళ్ళారు. అంటే దాని ముందు ఎవరికి ఆంధ్రప్రదేశ్ అని ఒకటి ఉందనేది మన భారతదేశంలోనే ఎవరికి తెలియదు అన్నమాట. అయితే ఇది మన నందమూరి తారక రామారావు గారు అందరికీ తెలియచేశారు, మనం ఉన్నాము, ఆంధ్రప్రదేశ్ అని ఒక రాష్ట్రం ఉంది, తెలుగు జాతి అనేది ఒకటి ఉందనేది నందమూరి తారక రామారావు గారు గర్వంగా భారతదేశం మొత్తానికి తెలిపించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఈ మన ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రపంచ స్థాయి వరకు తీసుకువెళ్ళారు.
అంటే ఆంధ్రప్రదేశ్లో మనం ఏం తక్కువ వాళ్ళం కాదు అని అది ఒక ప్రపంచం అంటే వరల్డ్ వైడ్ తెలిసేలా చంద్రబాబు నాయుడు గారు తీసుకువెళ్లారు. ఎన్నికల్లో పాల్గొనే విభిన్న ప్రతిభావంతులకు ఎన్నికల కమిషన్ పలు ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తుందని విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకుని జిల్లాలోని దివ్యాంగులంతా 100% తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి అధ్యక్షతన కలెక్టర్ ఛాంబర్లో డిఎంసీఏఈ సమావేశం మంగళవారం జరిగింది. ఎన్నికల్లో దివ్యాంగులకు కల్పించిన సౌకర్యాలపై ఈ సమావేశంలో చర్చించారు. దివ్యాంగులు, విభిన్న ప్రతిభావంతుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ దివ్యాంగులకు కల్పిస్తున్న ప్రత్యేక సదుపాయాలను వివరించారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలతో పాటు దివ్యాంగుల సౌకర్యం కోసం ర్యాంపులను ఏర్పాటు చేశామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలను గ్రౌండ్ ఫ్లోర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దాని తర్వాత మీది ఏమన్నా సూచనలు, సలహాలు, లేకపోతే లాస్ట్ టైం ఫేస్ చేసిన ఏమన్నా ఇబ్బందులు ఇప్పుడు మనం ఎలా సార్ట్ అవుట్ చేయాలనేది చూసుకోవాలి. సో ముందుగా ఫెసిలిటీస్ వచ్చినప్పటికీ మనకి అందరికీ పీడబ్ల్యూడీస్ కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరికన్నా గ్రౌండ్ ఫ్లోర్లో పోలింగ్ స్టేషన్ ఉంటే కన్వీనియంట్గా ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు మనము జిల్లాలో ఆల్ పోలింగ్ స్టేషన్స్ కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఏది కూడా స్టెప్స్ ఎక్కి మెట్లు ఎక్కి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళేలాగా ఏమీ లేదు. సో అది ఒకటి ముందస్తుగా ఆల్ పోలింగ్ స్టేషన్స్ గ్రౌండ్ ఫ్లోర్ పెట్టడం జరిగింది. తర్వాత మనకి అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అని పోలింగ్ స్టేషన్స్లో టాయిలెట్స్, డ్రింకింగ్ వాటరు, సైనేజ్, లైటింగ్, ఎలక్ట్రిఫికేషన్ ఇవన్నీ చేసినప్పుడు దాంతో పాటు అన్ని పోలింగ్ స్టేషన్స్కి మనము ర్యాంప్స్ కూడా తయారు చేయడం జరిగింది. ఈ ర్యాంప్స్ ఏంటంటే మనకి ఎక్కడైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయో అక్కడ కాకుండా ఎక్కడైతే కొంచెం 1 స్టెప్ 2 స్టెప్ వచ్చినా మనము ర్యాంప్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ రూమ్కి కాకపోయినా అట్లీస్ట్ ఆ కారిడార్ ఇది యాక్సెస్ చేసేలాగా మనము అన్ని చోట్ల ర్యాంప్స్ అనేది కూడా ఇప్పుడు ప్రొవైడ్ చేయడం జరిగింది 100%. అంటే పోలింగ్ స్టేషన్స్గా గుర్తించిన రూమ్స్ అన్నిటికీ కూడా. తర్వాత మనకి బేసిక్లీ పోలింగ్ రోజు మనకి క్యూలో మెయింటైన్ ఉంటుంది కాబట్టి ఆ రోజు కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు క్యూ మేనేజ్మెంట్లో పీడబ్ల్యూడీస్ అందరికీ కూడా డైరెక్ట్ ఎంట్రీ, అంటే వాళ్ళు లైన్లో వెయిట్ చేయాల్సిన పని లేదు. వచ్చినప్పుడు డైరెక్ట్గా క్యూలో ఉంటే వాళ్ళు ముందు తీసుకోవచ్చు, ప్రయారిటీ ఎంట్రీ ఇవ్వచ్చు అనేది కూడా మనం చెప్పడం జరిగింది. అలాగే వీల్ చైర్స్ కూడా మనకి ఆల్రెడీ ఎవరికైతే వాళ్ళ పర్సనల్ వాలంటీర్ల వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలన్నదే చంద్రబాబు నాయుడు ప్రయత్నమని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. 55 నెలలుగా వాలంటీర్లు పెన్షన్లను పంపిణీ చేస్తున్నారని, ఇంతకాలం సీఎం వైఎస్ జగనే పెన్షన్లు పంపిస్తున్న సంగతి ప్రజలకు తెలీదా అని ప్రశ్నించారు పేర్ని నాని. చంద్రబాబు మాట మార్చే నేర్పరి అని, బాబు తన మాటలతో ఎరవేస్తారని, అవసరం తీరాక పాత్ర వేస్తారని దుయ్యబట్టారు. రాజకీయ స్వార్థం కోసం పెన్షనర్ల పొట్ట కొట్టారని మండిపడ్డారు. వాలంటీర్లు వద్దు అని ఈసీ దగ్గర పైరవి చేసింది ఎవరని ప్రశ్నించారు. వాలంటీర్లు వద్దని ఈసీకి లెటర్ ఇచ్చింది టీడీపీ సానుభూతి పరులు కాదా అని ప్రశ్నించారు. ముసుగులో ఒక పచ్చ బ్యాచ్ బయలుదేరింది. మీ సానుభూతి పరులు మీకోసం పనిచేస్తున్న వాళ్ళు కాదా? ఎవరిచ్చారు ఈ అర్జీలు? గంటకి లక్షల్లో ఫీజులు తీసుకునేటువంటి ఢిల్లీ ప్లేడర్లని, ఈ వాలంటీర్ల యొక్క వ్యవస్థని నిలుపుదల చేయటానికి, వాలంటీర్లతో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ నిలుపుదల చేయటానికి ప్రయత్నం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. ఎవరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరు? ఈ దగ్గుబాటి పురంధరేశ్వరి గారు ఎవరు? ఎవరు వీళ్ళంతా? తెలీదా? ప్రజలకు తెలీదా? నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఏంటి, మనకి ఏంటి సంబంధం? ఎవరికి ఈ అక్రమ సంబంధాలు? భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులకి ఎవరెవరికి ఏం సంబంధాలు ఎవరికి తెలీదా? ప్రజలు కళ్ళు మూసుకు వెనకటికి ఏదో సామెత ఉంటుంది, మీలాంటి పిల్లులు కళ్ళు మూసుకుని పాలు తాగుతా దొంగతనంగా ఎవడు చూడలేదనుకుంటే, మీరు కళ్ళు మూసుకున్నంత మాత్రాన ప్రపంచం కళ్ళు మూసుకోలా. ప్రపంచానికి మీ చరిత్ర, మీ జాతకాలన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఎవరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేది ప్రజలకు తెలీదా?
రాష్ట్ర ఎన్నికల కమిషన్ హోదాలో ఉండి ఏమాత్రం కూడా వెరవకుండా ఇది తప్ప ఒప్ప అనేది కూడా జనం ఏమనుకుంటారనేది కూడా ఆలోచించకుండా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చూడలేదా ఎవరు? చూశారు కదా. ఇంకా సిగ్గుమాలినతనంగా మీరు మాకేం సంబంధం లేదని వాళ్ళ బుకాయింపు బొంకుతాం. కిందట నెల 1వ తారీఖు వరకు పెన్షన్లు ఇచ్చింది ఎవరు? అసలు ఇంకోటి, చంద్రబాబు నాయుడు ఎంత అమాయక, నీ రాజకీయ దౌర్భాగ్యం, నీ అమాయకత్వం ఏంటో మనకు అర్థం కాదు. 55 మాసాల పాటు వాలంటీర్లు పెన్షన్లు ఇస్తే 56వ మాసం 57వ మాసం వాలంటీర్లు ఇవ్వకపోయినంత మాత్రాన ఏంటి ఏమవుద్ది? అల్టిమేట్గా వాలంటీర్ ఇవ్వని లేదా ఎవరివ్వని అంటే ఒక రెగ్యులర్ అంటే ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా తీసుకెళ్ళి వాలంటీర్కి పెన్షన్ ఇస్తే ప్రజలకు తెలియదా ఎవరు పంపించారు ఈ డబ్బులు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పంపించిందని తెలియదా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పంపించారనుకుంటారేంటి ఈ 2 నెలలు వాలంటీర్ లేకపోతే? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలకు చంద్రబాబు నాయుడు భిన్నమని, పెత్తందారీ ప్రయోజనాల కోసం పనిచేసే కిరాయి వ్యక్తి అని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్ రావు ధ్వజమెత్తారు. పేద వర్గాలంతా కూలోల్లాగానే బతకాలన్నది చంద్రబాబు అహంకారమని, ఎస్పీలు బీసీల్ని పదే పదే అవమానించి టిప్పర్ డ్రైవర్లకు వైఎస్ఆర్సీపీ సీట్లు ఇస్తుందా అని వ్యాఖ్యానించిన అహంకారి బాబును క్షమించే ప్రసక్తే లేదన్నారు. ఉండిపోతున్నటువంటి నేపథ్యం. నిన్న చంద్రబాబు నాయుడు అంటాడు, టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చి నిశానిలుగా వాళ్ళని వాడుకొని వాళ్ళ ద్వారా సంతకాలు పెట్టించుకొని యాలాలని చూస్తున్నారు అంటున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నాడంటే, శ్రీశ్రీ చెప్పినట్టుగా సహస్ర వృత్తులు, టిప్పర్ డ్రైవర్ కానీ, ప్లంబర్ కానీ, మిషనర్ కానీ, వెల్డర్ కానీ, కుమ్మరి కానీ, చాకలి కానీ, అనేకమైన వృత్తులకి గౌరవం తేవటం కోసం దశాబ్దాలుగా చట్టసభల్లోకి వెళ్ళనటువంటి ఈ వర్గాల్ని చట్టసభల్లో నిలబెట్టి వాళ్ళ వర్గాల తరపున వారు మాట్లాడుకునే విధంగా చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాడు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న జూపూడి ప్రభాకర్ రావు అయినప్పటికీ సింగనమలలో టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయుల్ని అవమానించాడు చంద్రబాబు నాయుడు. ఇది టిప్పర్ వీరాంజనేయులు, టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు విసురుతున్న సవాలుగా మీరు దీన్ని తీసుకోండి. ఎవరికి విసురుతున్న సవాలంటే చంద్రబాబు నాయుడు లాంటి పెత్తందారీ వర్గాలకి దన్నుగా నిలబడినటువంటి వ్యక్తులకి విసురుతున్నటువంటి ఒక సవాల్. పెత్తందారీ వర్గ ప్రయోజనాలని ఒక కిరాయి మనిషిలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పలువురు టీడీపీ, బీజేపీ కీలక నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చీకటిమునిపల్లె స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాజంపేట జిల్లా మాజీ అధ్యక్షుడు, అప్నా స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్ సిపిలో చేరారు. కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు. కిరాయి మూకలు గుంపులో కలిసిపోయి పవన్, ఆయన సెక్యూరిటీ సిబ్బంది లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నాయా? పవన్ లేటెస్ట్ ఆరోపణలకు అర్థమేంటి అనేది ఏపీ పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా జనం తండోపతండాలుగా వస్తారు. ఆయన సభలకు అభిమానులు భారీగా తరలివస్తారు. పవన్ ని ముట్టుకోవాలని, ఆయనతో కరచాలనం చేయాలని, సెల్ఫీలు దిగాలని నానా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇలా అభిమానులు వచ్చి మీద పడిపోవడమే పవన్కి డేంజర్గా మారిందా? అభిమానుల ముసుగులో అరాచక శక్తులు పవన్పై దాడులకు తెగబడుతున్నాయా? ఆయనతో పాటు ఆయన భద్రతా సిబ్బందిని కూడా వాళ్ళు టార్గెట్ చేశారా?
పవన్ ఆరోపణలకు అర్థం ఇదేనా అంటే అవునంటున్నారు పవన్ కళ్యాణ్. కాకినాడలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కలిసిన వారిలో కిరాయి మూకలు ఉన్నాయంటున్నారు. తనపై తన సెక్యూరిటీ సిబ్బందిపై బ్లేడుతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అందుకే తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటిస్తున్నానని, ప్రత్యర్థుల పన్నాగాలపై జాగ్రత్తగా ఉండాలని పార్టీ శ్రేణులను కోరారు. కాకపోతే అంటే ఎందుకు మనకేంటి కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోతుంది అంటే చాలామంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా, నన్ను కూడా. మన ఇక్కడ కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే కొంచెం ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది. సో నేను పిఠాపురంలో ఇప్పుడే కాదు, రేపు పొద్దున మీరు భారీ మెజారిటీ ఎమ్మెల్యేగా గెలిపించాను. నేను ఒకటి అనుకున్నా, రోజువారీ కార్యక్రమంలో ప్రతి మండలం ప్రతి గ్రామంలో కూడా మనం ఎవరైతే ఉన్నారో అందరికీ నాకు ఫోటోలు ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఇది ఏదో సడన్గా వచ్చి వెళ్ళిపోవడానికి కాదు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా, మన బంగారు పాపమ్మ దర్గా సాక్షిగా, ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ సాక్షిగా చెప్తున్నా. నేను ఇక్కడ ఉండి ఇది మన స్వస్థలం చేసుకొని అందరికీ నా సాధ్యమైనంత మేరకు కొంచెం మన అందరం ఒక నియంత్రణ పాటిస్తే, నియమాలు పాటిస్తే అందరికీ అందుబాటులో ఉంటాను, చేస్తాను, పని చేస్తాను. సో నాకు కావాల్సిందల్లా నేను ఫస్ట్ టైం నేను మొన్న పార్టీలో మన సెంట్రల్ హాల్లో చెప్పాను, మన పార్టీ కేంద్ర కార్యాలయంలో. నేను ఎప్పుడు ఎవరిని అభ్యర్థించను. నేను ఎందుకంటే నాకు నిజంగా అవసరం లేదు. ఎప్పుడు నేను అభ్యర్థించేది ఒక భగవంతుని అభ్యర్థిస్తాను. నాకు నిజంగా కష్టాలు ఉన్నప్పుడు తల్లో తండ్రి నాకు హెల్ప్ చేయని భగవంతుని కోరుకుంటాను, అంతే. చేయి చాచి అడుగుతాను భగవంతుని. మళ్ళీ అలాగే నేను ఈరోజు 2 సార్లు కోరుకున్నాను భగవంతుని. ఎప్పుడు భగవంతుని కూడా నా కోసం ఎప్పుడు కోరుకోను. వరుసగా నా సినిమాలు సరిగ్గా నచ్చట్లేదని చెప్పి ఎక్కడ మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఒక్క అభిమాని వచ్చి అన్న ఒక హిట్ అన్న, నీకు హిట్ లేదు, మేము చచ్చిపోతాం, రోడ్ల మీద తిరగలేకపోతున్నాం అన్న. అప్పుడు ఒక్కసారి కోరుకున్నా భగవంతుని, నా కోసం కాదు కానీ తండ్రి నా అభిమానుల కోసం ఒక హిట్ ఇవ్వ, నేను చచ్చిపోతాను, వీళ్ళ ప్రేమను భరించలేకపోతున్నాను అనుకున్నాను. అలాగే భీమవరంలో ఓడిపోయిన తర్వాత మన వాళ్ళందరూ నలిగిపోతుందని అడిగాను, తండ్రి ఒక్కసారి ఆ గెలిపించే విజయం అంటే ఒకసారి చూపించావు, మా వాళ్ళు చంపేస్తాను నన్ను అనుకుంటే ఆ అడిగినందుకు కోరికగా పిఠాపురం నన్ను పిలిచింది. పిఠాపురం అందుకని చెప్తాను, నేను రుణగ్రస్తుడిని. పిఠాపురానికి నేను రుణగ్రస్తుడిని. సో అందుకని నేను ఇక్కడ చెప్తున్నా, ఏదో ఒక గ్రామంలో ఇల్లు తీసుకుంటాను. ఏ గ్రామంలో 54 గ్రామాలు ఎక్కడ ఉండాలి, ఏ మండలంలో ఉండాలని ఎతుకుతున్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.